ఆంధ్రప్రదేశ్ మీటర్ రీడింగ్ 4800 కుటుంబాలు జీవిస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఇబ్బంది పడుతున్నప్పుడు నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మీటర్ యూనియన్ నాయకులు కలిసి అయ్యా మా బాధలు వేదనలు ఆ డిజిటల్ మీటర్ పెడితే మా పరిస్థితులు ఏంటి, మేము ఇబ్బందులు పడతాం కదయ్యా అని వీళ్ళు వేడుకున్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో మీరు రోడ్డు పడే పరిస్థితి లేదు, మేమే అధికారం రాబోతున్నాం, ఎవడైనా డిజిటల్ మీటర్ పెడితే పక్కన కొట్టండి, ప్రజలకు మేము పిలిపిస్తున్నాం అని చెప్పిన నారా లోకేష్ గారు మరి మీరు అధికారం వచ్చి 20 నెలలు గడుస్తున్నప్పుడు మరి ఏమైందయ్యా 4800 ఆలోచిస్తున్నారు మీరు? మీ గురించి ఏదో ఆలోచిస్తున్నావు 20 నెలలు గడిచింది, నువ్వు వాళ్ళతో ఒప్పందాలు చేసుకున్నావు, ప్రతి ఇంటికి కూడా షాక్ నోటీసులు పెట్టినట్టుగా ప్రతి ఇల్లు పెట్టుకోవాలని చెప్పేసి శాసిస్తున్నావు, మాకు సంబంధం లేదు ఇష్టం వచ్చి పెట్టుకోవచ్చు లేకపోతే లేదు అని చెప్తానే పెట్టుకోవాలని శాసిస్తూ పెట్టుకుంటూ వీళ్ళందరినీ కూడా రోడ్డు పడేయడానికి రెడీగా అవుతున్నావు. 4800 కుటుంబాలని ఏమి చేద్దాం అని చెప్పేసి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా అడుగుతున్నాం. మీరు ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టిన మీరు, ఏ సమస్య మీద నేను ఫైట్ చేయడం కోసం వచ్చానన్న మీరు, మరి ఆ రోజు పాదయాత్రలు చేసేటప్పుడు ఆ రోజు మీరు ఏం చెప్పారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ప్రశ్నించడం కోసం పెట్టిన మీరు మరి 4800 కుటుంబాలకి మీరు ఇచ్చిన భరోసా ఆ రోజు ఏమైంది? ఎన్నికలకు ముందు మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు అధికారం వచ్చి డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆ భరోసాకు భద్రత లేకపోతే, మీ మాటకి విలువ లేకపోతే సనాతన ధర్మం అని చెప్పుకున్న మీరు సనాతన ధర్మం తూట్లు పొడుస్తున్నట్టు కాదా అని చెప్పేసి ఈ రోజున మేము వీళ్ళందరి తరపున మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. 4800 కుటుంబాలని రోడ్డు పడేయడానికి సనాతన ధర్మం అడ్డు పెట్టుకున్నావా పవన్ కళ్యాణ్ నువ్వని మేము అడుగుతున్నాం. ఎందుకంటే సనాతన ధర్మం అంటే నీతి నిజాయితీతో నడిచేది, మాట అంటే మాటకు నిలబడేది, అందరినీ కాపాడుకునేది సనాతన ధర్మం అంటే. అంతే తప్ప సనాతన ధర్మం అంటే నీకు నచ్చినప్పుడు ఒకలాగా, నచ్చకపోతే ఒకలాగా ఉండకూడదు. సనాతన ధర్మం అనేది నీకు నచ్చినప్పుడు, సనాతన ధర్మం నచ్చినప్పుడు టకటక మాలేసేసి ఏదో తిరుపతి లడ్డుకి ఏదో అన్యాయం జరిగిపోయింది అని చెప్పేసి గుళ్ళు ఎవరైనా పైనుంచి కడుక్కుంటూ వస్తారు, మెట్లు నువ్వే కింద నుంచి కడుక్కుంటూ వెళ్ళావు. సరే నేను దాని గురించి నేనేమి కామెంట్ చేయను, సరే నీ ఇష్టం అది. మరి 4800 కుటుంబాలు ఈ రోజు రోడ్డు పడుతున్నాయి కదయ్యా, నువ్వు ఈ రోజు అధికారంలో జీవో తయారు చేయగలిగిన వ్యక్తివి, వీళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నీ మీద ఉంది కదా. 4800 కుటుంబాలు వాళ్ళతో పాటు వాళ్ళతో మామూలు అత్తలు వీళ్ళందరూ లెక్కేసుకుని 20,000 కుటుంబాలు నువ్వు అందరికి ఓట్లేశారు కదా, నువ్వైతే న్యాయం చేస్తావని. మరి ఈ రోజు నువ్వు ప్రశ్నించే గొంతువై నువ్వు ప్రశ్నించకపోతే వీళ్ళ కోసం ఇంకెవరు ప్రశ్నిస్తారు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక్కసారి మేలుకోండి, ఖచ్చితంగా వీళ్ళందరినీ కోసం ప్రశ్నించండి చెప్పి అడుగుతాం. చంద్రబాబు నాయుడు గారు అసలు ఎక్కడున్నారు మీరు అని చెప్పేసి, మీరు ఎక్కడున్నారు అని చెప్పేసి ఈ రోజున ధర్నా చౌక్ నుంచి అడుగుతున్నాం. మీరు ఏడున్నారు? వీళ్ళ 4800 కుటుంబాల గురించి ఏం ఆలోచిస్తున్నారని చెప్పేసి ఈ రోజున మేము ప్రశ్నిస్తున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి, 4800 కుటుంబాలకి భద్రత కల్పించండి, వాళ్ళకి ఏమైతే ఇబ్బందులు పడుతున్నా ఆ ఇబ్బందుల నుంచి బయటికి తీసుకురండి, మీ బాధ్యత అది. లేకపోతే 29వ తారీఖున జరగబోయే 4800 కుటుంబాలు కాదు 20,000 కుటుంబాలతో జరగబోయే ధర్నాని మీరు ఎక్కడ ఉన్నా కూడా లైవ్ లో చూడమని చెప్పేసి మేము చంద్రబాబు నాయుడు గారిని మీడియా రూపంలో తెలియజేయడం జరుగుతుంది. నా పేరు పవన్ అండి. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రాష్ట్ర కమిటీలో నేను వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. 19, 20, 21 తారీఖుల్లో మేము ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. ఈ ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరిస్తాము అని చెప్పి హామీ ఇచ్చి కూడాను అవకాశాలు ఇవ్వకుండా మాకు ఇవ్వాల్సినటువంటి కనీస వేతనాలు గాని, మాకు రావాల్సినటువంటి ఎటువంటి సమస్యలు తీర్చట్లేదు. కాబట్టి మేము ఏదో విధంగా ఈ గవర్నమెంట్ దృష్టికి మా సమస్యలు తీసుకెళ్లాలని చెప్పి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేద్దామన్న ఆలోచనతో ఈ 3 రోజులు ధర్నా కార్యక్రమాలు చేసి 22వ తారీఖున సీఎండీ గారిని కలిసి మెమోరాండం ఇద్దాం అనుకుంటున్నాము. అయినా సరే గవర్నమెంట్ కనుక పట్టించుకొని పరిస్థితుల్లో ఉంటే కనుక ఇంకా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసి 29, 30, 31 తారీఖుల్లో నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆ 3 రోజుల్లో నిరాహార దీక్షలు చేసి ఆ తర్వాత అప్పుడు గవర్నమెంట్ కనుక పట్టించుకునే పక్షంలో సామాన్య దీక్ష కూడా చేద్దాం అనుకుంటున్నాము. ఆ సమస్యలు పరిష్కరించాల్సిందిగా కోరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. పల్నాడు జిల్లా మీటర్ రీడర్ల అధ్యక్షుడిని. నేను గత 25 సంవత్సరాలుగా మీటర్ రీడింగ్ తీస్తున్నామండి. ఇప్పుడు మాకు వయసు పైబడింది, 43 సంవత్సరాలు వచ్చినాయి. బయటకు ఎక్కడికి వెళ్ళి కూడాను ఏ పని మేము చేసుకోలేము. బయట పిలిపించి మాకు ఈ వయసులో మాకు ఎవరు కూడా ఉద్యోగాలు ఎవరు కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం కాబట్టి మాకు ఉద్యోగ భద్రత కల్పించి డిపార్ట్మెంట్ లో విలీనం చేసుకోవాలని కోరుకుంటున్నాము. నా పేరు శ్రీరామకృష్ణ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ మీటర్ రీడర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. మరి మేము కొన్ని సంవత్సరాలుగా ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి అందరికి కూడా వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ స్మార్ట్ మీటర్ లిస్ట్ వస్తున్న తరుణంలో మీటర్ రీడర్లకు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది కాబట్టి మరి విద్యుత్ శాఖ మంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చాము. అదే విధంగా నారా లోకేష్ గారిని కలిసాము. అదే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి మరి మా సమస్య వివరించడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి మన ఉమ్మడి గవర్నమెంట్ రాగానే మీ అందరికి కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ 20 నెలలకు అవస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ మా సమస్య పరిష్కారం కాలేదు. మీటర్ రీడర్ అందరూ కూడా ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది స్మార్ట్ మీటర్ల వలన. కాబట్టి మరి మాకు విజయానంద్ గారు, సిఎస్ విజయానంద్ గారు, అదే విధంగా ప్రధానంగా ఎనర్జీ సెక్రటరీ అయినటువంటి విజయానంద్ గారు మాకు గతంలో ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని చెప్పి పలు దఫాలుగా మేము వినతిపత్రాలు ఇచ్చాము. వారు కూడా మరి వినతిపత్రాలను స్వీకరించారు కానీ మా హామీల్ని అమలు చేయలేదు. కాబట్టి మరి మీటర్ రీడర్లకు వారు ఇచ్చిన హామీ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పి మీటర్ రీడర్ల జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చారు. మాది ప్రకాశం జిల్లా మార్కాపురం టౌన్ జిల్లా కూడా అయింది. 20
23 సంవత్సరాలుగా మీటర్ రీడింగ్ తీస్తూ ముందుకు సాగుతున్నాను. ఎన్నో దఫాలుగా మేము ఈ సంస్థను నమ్ముకొని ముందుకు నడుస్తూ మా కుటుంబాలను సాగిస్తున్న తరుణంలో ఈనాడు స్మార్ట్ మీటర్ రూపంలో మా కుటుంబాలకి ఆపద వచ్చింది. నా వయసు 42-43 సంవత్సరాల మధ్యలో ఉంది. నేను ఇందులో 23 సంవత్సరాలు చేస్తున్న నాకు నాలాగా చేస్తున్నటువంటి నా కార్మికుల అందరికీ ఈనాడు స్మార్ట్ మీటర్ రూపంలో ఆపద వచ్చి పడింది. మా కుటుంబాలన్నీ రోడ్లు పడే పరిస్థితి ఏర్పడింది. మేము ఒకటే అడుగుతున్నాం, వచ్చిన ప్రతి గవర్నమెంట్ కూడా మాకు న్యాయం చేస్తుంది, న్యాయం చేస్తామని చెప్పినప్పుడు పాదయాత్రలు చేసినటువంటి పార్టీలకు మేము లెటర్లు ఇచ్చాము. ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇచ్చాము, నారా లోకేష్ గారికి ఇచ్చాము, పవన్ కళ్యాణ్ గారికి లెటర్లు ఇచ్చాము. ఎన్ని సార్లు ఎన్ని పర్యాలు లెటర్లు ఇచ్చాము. అలాగే సిఎస్ గారికి కూడా ఎన్నో దఫాలుగా మా నాయకులు బాలకాశి గారు, మా రాష్ట్ర నాయకులు శివారెడ్డి గారు, రామకృష్ణ గారు, ఇలా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు విజయవాడ కానివ్వండి, తిరుపతి కానివ్వండి, వైజాగ్ కానివ్వండి, జిల్లా కేంద్రాల్లో కానివ్వండి, కలెక్టర్లకి ప్రతి ఒక్కరికి లెటర్ రూపంలో మా సమస్యను మేము తెలియజేసినప్పుడు ఇదిగో చేస్తాం అదిగో చేస్తామంటున్నారా తప్ప కాలాపన చేస్తూ స్మార్ట్ మీటర్లు వస్తే మీకు ఖచ్చితంగా సంస్థలోనే ఏదో ఒక ఉపాధి, మేమేమి పెద్ద కోరికలు కోరటం లేదండి. ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తుంది ఒకటే, మాకు వాచ్మెన్లు ఇవ్వండి, లేదంటే ఆఫీస్ లో పనిచేసే అటెండర్లు ఇవ్వండి, లేదంటే గ్యాంగ్ మెన్ గా ఇవ్వండి, లేదంటే సపరేషన్ ఆపరేటర్ ఇవ్వండి, డిగ్రీలు చేసిన వారికి కంప్యూటర్ ఆపరేటర్ ఇవ్వండి, అలాగే లేదంటే ఆఫీస్ లో బాయ్స్ గా తీసుకోండి. కానీ మా కడుపులు మాత్రం దయచేసి కొట్టొద్దు. మా 20,000 కుటుంబాలు ఈ రోజు 4,000 కుటుంబాలు రోడ్డు మీద పడి పరిస్థితి ఏర్పడింది. దయచేసి మాకు న్యాయం చేయండి. స్మార్ట్ మీటర్లు బిగియము అని చెప్పిన ఈ గవర్నమెంట్ ఈనాడు స్మార్ట్ మీటర్ బిగిస్తూ ఇదిగో పొమ్మనకుండానే పొగబెట్టే పరిస్థితి ఏర్పాటు చేసి ఈనాడు ఈ ధర్నా చౌకగా కూర్చొని 4 రోజులు ఇలా చేస్తున్నామంటే కారణం ఏంటంటే మాట చెప్పి మాట తప్పారు కాబట్టి మేము కూడా ఎంతటికైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు 22వ తారీఖు కార్యక్రమంలో ప్రతి సిఎండి ఆఫీస్ కాడ మా యొక్క నాయకులు, మా యొక్క లీడర్స్ అందరూ లెటర్లు ఇస్తాము. నెక్స్ట్ ధర్నా చౌక్ 29 తారీఖున ఇక్కడ నుంచి రిలే నిరాహార దీక్షలు 4,000 మంది వచ్చి ఇక్కడే కూర్చుంటాము. మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఇక్కడ నుంచి వెళ్లే ప్రసక్తే లేదు. మాకేదో ఒక హామీ ఇచ్చి మీరు ఇక్కడ నుంచి పంపించాల్సే తప్ప, లేదంటే ముందుకు వెళ్తామే తప్ప వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఎందుకంటే మా జీవితం అయిపోయింది. మీటర్ రీడర్ అన్నవాడు 20-30 సంవత్సరాల నుంచి పుట్టి ఇక్కడనే బతికిన వాడు స్మార్ట్ మీటర్ రూపంలో చనిపోతున్నాడు. రీడర్ అనేవాడే కనపడకుండా మాయమైపోతున్నాడు. అట్టాడి పరిస్థితి దాపరించింది కాబట్టి తాడోపేడ తెలుసుకునేటట్టుగా మా రీడర్లందరూ సిద్ధంగా ఉన్నాం. ఈ విధంగా గవర్నమెంట్ కు తెలియజేస్తున్నాం. మేము మా సమస్యను పరిష్కారం చేసి ఇంతటితో పోతుంది, కానీ మీరు చేయకుంటే మాత్రం ఈ సమస్య చాలా ఉధృతంగా అవుతుంది. ఎంత దూరం వెళ్తుందో మాకైతే తెలియదు. మా నాయకుల ప్రకారం మాట చెప్పిన ప్రకారం వెళ్ళిపోతాము. ఈ విషయం మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము.